డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. అన్వర్ గారు, హాయ్ సార్. మనీ అట్రాక్షన్ కి సంబంధించినటువంటి మనీ మైండ్ సెట్ సిరీస్ మనం కంటిన్యూ చేసుకుంటున్నాము. ఇది ఇంకొక వీడియో, ఇంకొక ఎపిసోడ్. త్రూ సబ్ కాన్షియస్ మైండ్ మనం మాట్లాడుకున్నాము. అండ్ న్యూరో సైన్స్ ప్రకారం కూడా చూసుకుంటే మనీ అట్రాక్షన్ అనేది త్రూ లా ఆఫ్ అట్రాక్షన్ ఏ విధంగా ఉంటుంది? ఎస్ అండి. సో లా ఆఫ్ అట్రాక్షన్ మనకి యాక్టివేట్ అవ్వాలంటే న్యూరో సైన్స్ని యాక్టివేట్ చేయాలి. సో న్యూరో సైన్స్ ద్వారా మనం డబ్బు ఎలా సంపాదించవచ్చు, ఎక్కువ సంపాదించవచ్చు అనేది, ధనవంతులు ఎలా అవ్వచ్చు అని. సో ఈరోజు నేను హౌ టు ఎర్న్ మోర్ మనీ త్రూ న్యూరో సైన్స్ అని చెప్తాను. సో చాలామంది అంటే డబ్బు సంపాదించాలనుకుంటారు కానీ ఫెయిల్ అయిపోతుంటుంటారండి. సో డబ్బు లేకపోతే డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయి, డబ్బు ఉంటే అపాయింట్మెంట్స్ ఉంటాయి, డబ్బు లేకపోతే అవమానాలు ఉంటాయి, డబ్బు ఉంటే బహుమానాలు వస్తాయి. సో ఎలా మరి చేయాలంటే ఇక్కడ తీసుకుంటే నేను చాలా బ్రెయిన్ మీద చాలా రీసెర్చ్ పుస్తకాలు చదివాను న్యూరో సైన్స్ మీద. అక్కడ బ్రెయిన్ యొక్క కోడ్ని ఎలా డీకోడ్ చేయాలంటే ధనవంతులు అందరూ కూడా వాళ్ళ బ్రెయిన్ ఎలా వాడుతున్నారు. సో వాళ్ళకి ఒకటే బ్రెయిన్, మనకి ఒకటే బ్రెయిన్. కానీ ఏమవుతుందంటే వాళ్ళు బ్రెయిన్ యొక్క పెర్ఫార్మెన్స్ని, బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది అనే విషయం తెలుసుకున్నారు. మనం అది ఒక్కటి తెలియక మనం సాధించలేకపోతున్నాం మనలో చాలామంది. అయితే సో దీన్ని ఏమంటారంటే ప్రైమింగ్ యువర్ బ్రెయిన్ ఫర్ ఫైనాన్షియల్ సక్సెస్. ప్రైమింగ్ అంటే ట్రైనింగ్ ఇవ్వడం బ్రెయిన్కి. సో ధనవంతులంతా చేసే పని అంటే వాళ్ళు బ్రెయిన్కి చాలా పర్ఫెక్ట్గా ట్రైనింగ్ ఇస్తారండి. సో ఇప్పుడు చూద్దాం మనం దాన్ని మనం ప్రైమింగ్ అంటాం. అయితే ఇక్కడ చూస్తే ఈ ప్రైమింగ్ చేయాలంటే బ్రెయిన్కి ఫస్ట్ ట్రైనింగ్ ఇవ్వాలంటే బ్రెయిన్లో అసలు ఏముంటాయి? న్యూరాన్స్ ఉంటాయి. ఒక పుస్తకంలో ఎలా అయితే పేపర్స్ ఉంటాయో మన బ్రెయిన్లో కూడా న్యూరాన్స్ ఉంటాయి. ఆ న్యూరాన్స్ని ట్రైనింగ్ ఇవ్వడమే న్యూరల్ రీకండిషనింగ్ ప్రోగ్రామింగ్. ఆల్రెడీ మన న్యూరాన్స్ చిన్నప్పటి నుంచి మనకు జరిగిన ఇన్సిడెంట్స్ బట్టి వీటి బట్టి కండిషనింగ్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ధనవంతులు అవ్వాలంటే మీరు మీ న్యూరాన్స్ని రీకండిషనింగ్ చేయాలి. అది దాన్నే ప్రైమింగ్ అంటారండి. సో అయితే ఇక్కడ చూస్తే మరి న్యూరాన్స్ని ప్రైమింగ్ చేయాలి, ట్రైన్ చేయాలంటే న్యూరాన్స్కి ఒక క్వాలిటీ ఉంటుంది, నేచర్ ఉంటుంది. దాన్ని న్యూరోప్లాస్టిసిటీ. న్యూరో అంటే న్యూరాన్స్ అన్నాం, ప్లాస్టిసిటీ అంటే ప్లాస్టిక్ మీరు వేడి చేస్తే ఎక్స్పాండ్ అవుతుంది. సో న్యూరాన్స్ని ఎప్పుడైతే కానీ ఫైర్ అవుతాయో అవి ఒకదానికొకటి ఎక్స్పాండ్ అవుతూ కనెక్ట్ అవుతాయి. దీన్నే న్యూరాన్స్ ఫైర్ టుగెదర్, వైర్ టుగెదర్. ఈ నేచర్నే మనం న్యూరోప్లాస్టిసిటీ అంటామండి. ఎవరి బ్రెయిన్లో న్యూరోప్లాస్టిసిటీ పర్ఫెక్ట్గా ఉంటుందో, ధనవంతులు అవ్వడానికి ప్రోగ్రామింగ్ ఉండదో, వాళ్ళు ఫాస్ట్గా డబ్బుని అట్రాక్ట్ చేస్తారు, ఎర్న్ చేస్తారు. అయితే ఇంకా చూస్తే అసలు బ్రెయిన్లో అసలు మనకి ఎన్ని న్యూరాన్స్ ఉంటాయంటే 100 బిలియన్ న్యూరాన్స్. మన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ న్యూరాన్స్లో స్టోర్ అవుతుందండి. అయితే ఇక్కడ చూడండి, ఇది న్యూరాన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఒక 10 లక్షలు సంపాదించాలనుకున్నా, లక్షాధికారి అవ్వాలని, కోటీశ్వరుడు అవ్వాలనుకున్నా, ఈ ప్రోగ్రామింగ్ ఎక్కడికి వెళ్తుంది అంటే ఫస్ట్ న్యూరాన్లోకి వెళ్తుంది. ఈ న్యూరాన్స్ ప్రోగ్రామింగ్ బట్టే డబ్బు వస్తుందని చెప్పాను. సో మన లైఫ్ అంతా కూడా ఈ న్యూరాన్స్ మీద జర్నీ చేస్తామండి కంప్లీట్గా. అయితే ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను చెప్పబోయేది అసలైన పాయింట్ ఏంటంటే బ్రెయిన్లో నేను న్యూరాన్స్ బట్టి డబ్బు అనేది వస్తుంది. ఇక్కడ చూడండి. అయితే డబ్బు సంపాదించి చాలామంది ఏం చేస్తుంటారంటే సంపాదించాలనుకుంటారు కానీ ఈజీ గోల్స్ పెట్టుకుంటారు. ఈజీ గోల్స్ పెట్టగానే అసలు ఏమవుతుందంటే చూడండి, ఈజీ గోల్స్ క్రియేట్ న్యూరల్ కోహిరెన్స్. అంటే బ్రెయిన్ని కంఫర్ట్ జోన్లో ఉంచేస్తుంది. న్యూరోప్లాస్టిసిటీ ఉండదు, కంఫర్ట్గా ఉండిపోతుంది. అయితే మనం ఏం చేయాలంటే న్యూరో సైన్స్ ఏం చెప్తుందంటే డబ్బుని ఎక్కువ సంపాదించాలంటే బ్రెయిన్ని ఫస్ట్ మనం ఏం చేయాలంటే పెద్ద గోల్స్ పెట్టుకోవాలి. పెద్ద గోల్స్ పెట్టుకోగానే ఒక బ్రెయిన్లో జరిగేది ఏంటంటే చూడండి, అక్కడ మీరు చూస్తే మన యొక్క లెఫ్ట్ ఫ్రంటల్ కార్టెక్స్ బ్రెయిన్లో తగ్గి రైట్ కార్టెక్స్ పెరుగుతుందండి. సో దానివల్ల ఏంటంటే మీరు ఆపర్చునిటీస్ని అట్రాక్ట్ చేస్తారు, పీపుల్ని అట్రాక్ట్ చేస్తారు, పీపుల్ కనెక్ట్ అయిపోతారు. ధనవంతుల పీపుల్ అందరికీ కూడా మీరు కనెక్ట్ అవుతుంటారు. సో ఇది మనం చేయాల్సింది. చాలామంది ఇక్కడ చూడండి, ఇది చేసే తప్పు అనమాట. సో కాన్షియస్ మైండ్ నుంచి సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళేటప్పుడు న్యూరల్ కోహరెన్స్, ఈజీ ఉన్న గోల్స్, వీళ్ళు ఏ పని చేయాలనుకుంటారు, తెల్లవారు లేవాలనుకుంటారు, లేవరు. ఎందుకు? ఈజీ గోల్స్ పెట్టుకున్నారనమాట. సో బ్రెయిన్ యొక్క పొటెన్షియాలిటీ ఏంటంటే మీరు ఎంత గోల్ పెట్టుకుంటారో దాన్ని బట్టి సామర్థ్యాన్ని వదులుతుంటుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ సైకిల్ తోయాలనుకోండి, మామూలుగా తోస్తాడు, ఎనర్జీ వాడతాడు. అదే బైక్ తోయాలనుకోండి, ఒకలా ఎనర్జీ వాడతాడు. ఎక్కడి నుంచి వస్తుంది ఎనర్జీ? బ్రెయిన్ నుంచి. సో అంటే మీ యొక్క గోల్ బట్టి మీ బ్రెయిన్ అనేది ఎనర్జీ వదులుతుంటుంది. సో ఇక్కడ మీరు తీసుకుంటే కానీ పీపుల్ గోల్స్ పెట్టుకునేటప్పుడు చాలామంది ఏంటంటే మెయిన్ 3 ఉంటాయండి. గోల్స్ పెట్టుకున్నప్పుడు 3 విషయాలు చూస్తారట. ఒకటి కరెంట్ సర్కమ్స్టెన్సెస్, మన పరిస్థితి ఇలా ఉంది కదా, మనం పెద్ద గోల్స్ పెట్టుకుంటే ఎలా సక్సెస్ అవుతామని ఆలోచిస్తారట. రెండోది ఏంటంటే మనకు అంత నాలెడ్జ్ లేదు కదా, అంత స్కిల్ లేదు కదా, అంత డబ్బు ఎలా సంపాదించేస్తాం అని అలా అనుకుంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే పాస్ట్ రిజల్ట్స్. కొంతమంది బిజినెస్లో ఫెయిల్ అయిపోతారు, ఇంకా వద్దులే, వాళ్ళ పాస్ట్ రిజల్ట్స్ బట్టి పెద్ద గోల్స్ పెట్టుకోవడానికి మెయిన్ 3 రీజన్స్ అండి. వాళ్ళకున్న సర్కమ్స్టెన్సెస్ బట్టి పెద్ద గోల్స్ పెట్టుకోరు, వాళ్ళకున్న నాలెడ్జ్ స్కిల్స్ బట్టి పెద్ద గోల్స్ పెట్టుకోరు, తక్కువ ఉంటే చిన్న గోల్స్ పెట్టుకుంటారు పాస్ట్ రిజల్ట్స్ బట్టి. కానీ ఈ న్యూరో సైన్స్ ఏం చెప్తుంది అంటే పెద్ద గోల్స్ పెట్టుకోండి, వీటి బట్టి కాదు.
ఎప్పుడైతే మీరు పెద్ద గోల్స్ పెట్టుకుంటారో మీకు తెలియకుండానే మీ బ్రెయిన్ ఏమవుతుందంటే, సో ఇందాక చెప్పినట్టు న్యూరల్ డిజోనెన్స్లోకి వస్తుంది. అయితే ఎందుకు పెట్టుకోరంటే ఇట్స్ నాట్ యువర్ ఫాల్ట్. సైన్స్ ఏం చెప్తుందంటే అది మీ తప్పు కాదు. బికాస్ మన బ్రెయిన్లో దెర్ ఇస్ ఎ సిస్టమ్ కాల్డ్ రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్, RAS అంటామండి. ఇదే మనల్ని పెద్ద గోల్స్ పెట్టుకున్నా అచీవ్ అవ్వకుండా చేస్తుంది అనమాట. ఎలా, హౌ? ఎస్, చెప్తాను. సో ఈ RAS ఎలా పనిచేస్తుంది అంటే, అక్కడ చూడండి కారు బొమ్మ ఎందుకు ఇచ్చానంటే, ఒక పెద్ద ఎనీ కార్ తీసుకుంటే ఆ కారు యొక్క స్పీడ్ని ఆ ఇంజిన్లో ఉండే గవర్నర్ అంటారండి. గవర్నర్ అది రెగ్యులేట్ చేస్తుందట. ఇంజిన్లో ఉంటుంది అది, దాని పేరు గవర్నర్. అదేవిధంగా మనం పెద్ద గోల్స్, పెద్ద డ్రీమ్స్, లక్షాధికారి, కోట్లు సంపాదించాలనుకుంటే మన బ్రెయిన్లో మనల్ని ఆపేదే ఈ రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్. అందుకే సో ఇక్కడ చూడండి, నేను RASని కార్లో ఉన్న కార్తో పోల్చాను అనమాట. అంటే సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ గవర్నర్ అంటే మన బ్రెయిన్లో ఉన్న RASని మనం రీప్రోగ్రామింగ్ చేయాలండి. సో నా కోచ్ ఒక మాట అడిగాడు అనమాట, అన్వర్ నీ బ్రెయిన్, నీ మైండ్ పెద్ద పెద్ద డబ్బుని ఎర్న్ చేయడానికి నువ్వు ఫైనాన్షియల్ ఆపర్చునిటీ డిటెక్ట్ చేయడానికి రెడీగా ట్రైన్ చేసావా అన్నాడు. ఫస్ట్ నాకు అసలు అర్థం కాలేదు, ట్రైన్ చేయడం ఏంటి, నేను కావాలి కదా, బాగానే చెప్పుకున్నాను. నో, అతను ఏమంటాడంటే యూ హ్యావ్ టు ట్రైన్ యువర్ మైండ్ టు డిటెక్ట్ ఫైనాన్షియల్ ఆపర్చునిటీస్. ఎలా అని అడిగాను. హౌ అని అంటే అప్పుడు ఏం చెప్పాడంటే యాక్టివేట్ ద రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్. నేను అడిగాను ఎలా? ఇది ఒక్కటి చేస్తే చాలండి, డబ్బుని ఫాస్ట్గా అట్రాక్ట్ చేయొచ్చు. లా ఆఫ్ అట్రాక్షన్ కూడా యాక్టివేట్ అయిపోతుంది. అసలు RAS అంటే ఏంటంటే అక్కడ ఉంటుంది మన బ్రెయిన్లో. ఇది ఎలా పనిచేస్తుంది అంటే సెక్యూరిటీ లాగా పనిచేస్తుంది అనమాట. సో ఆపేస్తుంది, పెద్ద పెద్ద గోల్స్ రానివ్వకుండా, అచీవ్ అవ్వకుండా ఆపేస్తుంది. ఇప్పుడు దీన్ని ఎలా యాక్టివేట్ చేయాలో చూద్దాం ఫాస్ట్గా. దెర్ ఇస్ ఎ బుక్ కాల్ సైకో సైబర్నెటిక్స్ మెకానిజం, మ్యాక్స్వెల్ మాల్స్ అని అతను రాశాడు. నేను చదివిన పుస్తకాలు వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్ అండి ఇది. సో ఈ బుక్ ఏం చెప్తుందంటే, మీరు మీ గోల్స్ అచీవ్ అవ్వాలంటే, RASని యాక్టివేట్ చేయాలంటే ఒక పవర్ఫుల్ టెక్నిక్ నేను చెప్తాను. ఆ టెక్నిక్ ఏంటో చూద్దాం. ఫైనాన్షియల్ గోల్ మీరు ఫస్ట్ డిసైడ్ అవ్వండి ఎంత సంపాదించాలి అని చెప్పేసి. దాన్ని ఒక పవర్ఫుల్ దెర్ ఇస్ ఎ సిస్టమ్ కాల్డ్ గోల్ కార్డ్. రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ మీరు యాక్టివేట్ చేయాలంటే గోల్ కార్డ్, ఇది విజన్ బోర్డు కన్నా చాలా పవర్ఫుల్ అండి. న్యూరో సైన్స్ ప్రకారం న్యూరోప్లాస్టిసిటీని అంటే ఎంత డబ్బు సంపాదించాలనుకున్నారో ఈ గోల్ కార్డు మీద ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో రాసుకొని, సో బ్యాక్ సైడ్ అంటే మీరు ఎంత ఫిగర్ ఇన్కమ్ ఎర్న్ చేయాలనుకుంటున్నారో ఆ ఫిగర్ని మీరు పెట్టుకొని రోజు రెగ్యులర్గా మీ పాకెట్లో పెట్టుకొని చూస్తూ చదువుతూనండి. ఐఎమ్ సో హ్యాపీ. ఎలా రాయాలి గోల్ కార్డ్ అంటే ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ నౌ ఐఎమ్ ఎర్నింగ్ ప్రజెంట్ కంటిన్యూస్ రాసి మంత్లీ మీ ఎంతైతే ఇన్కమ్ అనుకున్నదో దానికి డెడ్ లైన్ పెట్టండి బై సమ్ డేట్. సో దీన్ని మార్నింగ్, మధ్యాహ్నం, నైట్ చదవడం వల్ల ఏమవుతుందంటే ఆ రెటిక్యులర్ యాక్టివేట్ సిస్టమ్ ఏదైతే సెక్యూరిటీ ఉందో నెమ్మదిగా ఇన్ఫర్మేషన్ సబ్ కాన్షియస్ మైండ్లోకి పంపిస్తుంది. సో ఆ విధంగా మీరు ఆటోమేటిక్గా వాళ్ళ గోల్స్ అచీవ్ అయిపోతుంది. దిస్ ఇస్ ద లేటెస్ట్ న్యూరో సైన్స్ రీసెర్చ్ అండి. సో ఇదేమవుతుంది, ఇలా 10 సార్లు మీ గోల్ కార్డ్ చూస్తుండడం వల్ల ఇట్ యాక్టివేట్ ద GPS అంటే మన బ్రెయిన్ ఫ్రంట్ సైడ్ ఉండే పార్ట్ని ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అంటారు అనమాట. అంటే ఏదైతే ఒక విషయాన్ని మీరు రెగ్యులర్గా చూస్తూ, వింటూ, రాస్తూ ఉంటారో అది మీ ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ యాక్టివేట్ అయ్యి రెటిక్యులర్ యాక్టివేట్ సిస్టమ్ ద్వారా సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్తుంది. అప్పుడు వాళ్ళు గోల్స్ అచీవ్ అవుతారండి. ఇది యొక్క ప్రాసెస్ న్యూరో సైన్స్. కానీ ఒక క్లారిటీ అయితే వచ్చిందండి. మనీ ఎలా అట్రాక్ట్ అవుతుంది అని అంటే ఒక సైన్స్ చెప్తోంది. ఎలా అనంటే మన బాడీలో, మన మైండ్లో ఉండేటువంటి కొన్ని ఆలోచనలని సో కొన్ని న్యూరాన్స్ ఈ విధంగా ఆపుతుంది, ఈ విధంగా డెలివరీ చేస్తుంది, ఈ విధంగా మనకు ఉండేటువంటి ఆలోచనలని ఎగ్జిక్యూట్ చేయడానికి, యాక్షన్ ప్లాన్లోకి తీసుకురావడానికి కూడా మన బాడీ, మైండ్, బ్రెయిన్ ఖచ్చితంగా యాక్టివేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్.